మీకు సజెస్ట్ చేయబోయే మూవీ వచ్చేసి ఇదేదో లైక్ నేను ఎక్కడో గూగుల్లోనో అక్కడెక్కడ చూసినైతే కాదు. సో ఇది బేసికల్లీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని షార్ట్స్ వాళ్ళు పెడతారు కదా, సో ఆ షార్ట్స్ నేను చూసి నాకు నచ్చి చూసిన మూవీ. సో అదే నేను ఈరోజు మీకు రికమెండ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇది మూవీ కాదు, ఇది ఒక వెబ్ సిరీస్. ఓకే, సో ఈ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి బ్లడ్ హౌండ్స్. ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్. ఇది టోటల్గా 2 seasons ఉంటుంది. ఫస్ట్ సీజన్లో వచ్చేసి టోటల్గా 8 episodes ఉంటాయి. సెకండ్ ఎపిసోడ్లో 7 episodes ఉంటాయి. ఫస్ట్ సీజన్ వచ్చేసి మీకు 2023లో రిలీజ్ అయింది. అలాగే సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి మనకు రీసెంట్గా 2026లోనే రిలీజ్ అయింది, అరౌండ్ లాస్ట్ మంత్లో అనుకుంటా. సో ఈ మూవీ లైక్ నేను చూడడానికి మెయిన్ రీజన్ అంటే ముందు చెప్పినట్టుగానే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, బాక్సింగ్ షార్ట్స్, యాక్షన్ షార్ట్స్ ఉండడం వల్ల నేను ఈ మూవీ అనేది నేను చూసాను. ముందే చెప్పేస్తున్నా, ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ వెబ్ సిరీస్. తెలుగులో అయితే లేదు, మీరు కావాలంటే హిందీలో చూసుకోవచ్చు, వేరే అదర్ లాంగ్వేజెస్లో చూసుకోవచ్చు, బట్ తెలుగులో అయితే లేదు. మూవీ విషయానికి వస్తే మాత్రం ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతుంది. ఒక క్యారెక్టర్ నేమ్ వచ్చేసి గున్వు, ఇంకో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఊజిన్. సో వీళ్ళిద్దరు అన్నట్టు మెరీన్స్ అన్నట్టు, లైక్ అంటే ఆర్మీలో చేసి వచ్చిన వాళ్ళు అన్నట్టు వీళ్ళు. సో ఇక సీజన్ ఫస్ట్ విషయం స్టోరీకి వస్తే మాత్రం అప్పుడు కోవిడ్లో ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ అనేది అందరూ ఏ విధంగా ఫేస్ చేశారు. సో వీళ్ళ ఫ్యామిలీ కూడా సేమ్ అటువంటి ప్రాబ్లమ్ వస్తుంది. ఒక హోటల్ రన్ చేస్తారు. సో అక్కడ వాళ్ళు ఒక కంపెనీ దగ్గర నుంచి లోన్ తీసుకుంటారు. సో ఆ లోన్ అనేది వాళ్ళు కొద్దిగా కింద మీద తరమర ఏదో చేసేస్తారు. చేసేసిన తర్వాత వాళ్ళుగా లోన్ పే చేయమని చెప్తారు. సో వీళ్ళు పే చేయరు. సో వాళ్ళు అక్కడ కొద్దిగా గొడవ అవుతుంది. సో అదొక పెద్ద గొడవగా దారితీస్తుంది. సో దాని తర్వాత ఏమైంది, మరి వాళ్ళు లోన్ పే చేశారు లేదా, సో మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ ఇందులో ఇంట్రడ్యూస్ అయ్యాయని చెప్పేసి మీకు సీజన్ 1లో చూపిస్తారు. సీజన్ 2 విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంకొక వేరే క్యారెక్టర్ వస్తారు. సో ఆ క్యారెక్టర్ లైక్ ఇప్పుడు మన గున్వు క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో అతను ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు వెళ్దామని అనుకుంటాడు. ఒక మ్యాచ్ ఆడతాడు, ఆ మ్యాచ్లో గెలుస్తాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరో ఒక మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాను కదా, విలన్. సో అతను నేను ఒక బాక్సింగ్ రన్ చేస్తున్నాను, ఒక క్లబ్ అనేది రన్ చేస్తున్నా, సో అది అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి, అందులో నువ్వు ఫైట్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా కాన్సెప్ట్తో అతను రన్ చెప్తాడు. అతనికి చెప్తాడు. చెప్పిన తర్వాతనేమో అతను దానికి ఇగ్నోర్ చేయడు. సో అంటే లైక్ ఒప్పుకోడు, సో ఇగ్నోర్ చేస్తాడు. సో దానివల్ల ఏం జరిగింది, ఆ యొక్క విలన్ అనేది ఆ యొక్క బాక్సింగ్లో లైక్ ఆ గేమ్ ఆడడానికి ఎంతవరకు తెగించాడు, లైక్ ఒప్పించడానికి ఏ స్టేజ్ వరకు వెళ్ళాడు, సో దాన్ని మరి మన హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడు అని చెప్పేసి మీకు పార్ట్ 2 అంటే లైక్ సీజన్ 2లో మీకు తెలుస్తుంది. నాకు మాత్రం స్టోరీ పరంగా ఓకే, నాట్ బ్యాడ్ అని నేను చెప్పను, గుడ్ స్టోరీ బాగుంది. బట్ ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్, లైక్ ఇప్పుడు కత్తి పట్టి నరుక్కోవడాలు అవి చేయడాలు ఉండవు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ షాట్స్ ఉంటాయి, మొత్తం బాక్సింగ్ షాట్సే ఉంటాయి. ఓకే, మొత్తం మీరు ఒకవేళ మీరు చూడలేదంటే మాత్రం యాక్షన్ సీన్స్ కోసం మాత్రం చూడండి. మీకు టోటల్ మనకు బాక్సింగ్ ఒకవేళ ఎవరికైతే తెలుసో వాళ్ళకి మాత్రం చూస్తే పర్ఫెక్ట్గా నచ్చుతుంది. అంటే లైక్ ఒక కొరియోగ్రఫీ కూడా భలే మొత్తం ఇట్లా బాక్సింగ్ స్టైల్ మాదిరిగానే ఉంటుంది కొరియోగ్రఫీ, కానీ ఇంకా వేరే వేరే విధంగా అంటూ ఏం ఉండదు. సో అది నాకు బాగా నచ్చింది. ఇంకా సెకండ్ సీజన్లో వచ్చేసరికి మాత్రం ఇంకొక రేంజ్కి వెళ్ళిపోతుంది ఆ యాక్షన్ సీన్స్ అనేటివి, ఇంకా చాలా బాగా డిజైన్ చేశారు. సో నేను మాత్రం ముందు చెప్పినట్టుగానే ఇన్స్టాగ్రామ్ ఆ రీల్స్ చూస్తే నాకు బాగా అనిపించింది, బాగా నచ్చింది. అందుకోసం అని చెప్పేసి నేను 2 seasons కంప్లీట్ చేసేసా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి, బాగుంటుంది. సో నాది గ్యారంటీ. ఒకవేళ చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి. స్క్రీన్ ప్లే వచ్చేసి నార్మల్గానే వెళ్తూ ఉంటుంది, లైక్ మరీ ఫాస్ట్ బేస్ అన్నట్టు ఏం ఉండదు. బట్ మీకు ప్రతి ఎపిసోడ్లో యాక్షన్ సీన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆ యొక్క యాక్షన్ సీన్స్ మాత్రం చూసి మీరు డెఫినెట్గా సిరీస్ అనేది మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఓకే, సో ముందు చెప్పినట్టుగానే ఇది మూవీ అయితే కాదు, ఒక వెబ్ సిరీస్. నాకు మెయిన్ యాక్టర్స్ పేరు అయితే నాకు తెలియదు, నాకు డైరెక్టర్ పేరు కూడా నాకు ఏం తెలీదు. ఓకే, ఒకవేళ మీకు తెలుసుంటే మాత్రం డెఫినెట్గా చెప్పండి, కామెంట్ చేయండి. నేను మాత్రం డెఫినెట్గా స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చూసేయండి. ఓకే, సో ఇది ఆ యొక్క సీజన్ గురించి, రివ్యూ గురించి. సో ఇంకా కొన్ని మూవీస్ రివ్యూస్ ఉన్నాయి, డెఫినెట్గా ఇస్తా వాటి గురించి కూడా. సో ఒకవేళ నా ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయాలని, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో ఉంటా. అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్, సైనింగ్ ఆఫ్.